పహల్గామ్ దాడులు, పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్, ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ వార్, ప్రతిగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు, ఇలా వరుస పరిణామాలు అంతర్జాతీయంగా సమీకరణాలను మార్చేశాయి. దీంతో ఇక ఎంతో కాలం అమెరికాపై ఆధారపడలేమనే నిర్ణయానికి వచ్చేసిన గల్ఫ్ దేశాలు, పాకిస్తాన్, నాటో సభ్య దేశమైన టర్కీ కలిసి కొత్త ఇస్లామిక్ నాటో కూటమిని ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ కలిసి మక్కా రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ఈ మూడు దేశాలు తమలో ఎవరిపై ప్రత్యర్థి దాడి చేసినా ముగ్గురిపై జరిగిన దాడిగా భావించి ప్రతిదాడులు చేయాలనేది ఈ ఒప్పందం సారాంశం. ఇప్పుడు ఈ కూటమిని మరింత విస్తరించి ముస్లిం దేశాలను ఒక్కొక్కటిగా ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ దేశాల్లో అత్యధికులు ముప్పుగా భావిస్తున్న ఇజ్రాయెల్తో భారత్ స్నేహం చేస్తుండటం ఇప్పుడు మనకు ముప్పుగా మారబోతుంది. ఇప్పటికే భారత్ పొరుగున ఉన్న పాకిస్తాన్ ఈ కూటమిలో చేరక ఇప్పుడు మరో దేశం బంగ్లాదేశ్ కూడా ఇందులో చేరేందుకు సిద్ధమవుతుంది. అదే సమయంలో తక్షణం నిర్ణయం తీసుకుని ఈ కూటమిలో చేరిపోవాలంటూ అంతర్గతంగా బంగ్లాదేశ్ సర్కార్పై ఒత్తిడి పెరుగుతుంది. ఇదే క్రమంలో బంగ్లాదేశ్ ప్రతిపక్ష నేత జమాతే ఇస్లామీ పార్టీ చీఫ్ షఫీకుర్ రెహమాన్ భారత్ను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. మక్కా ఒప్పందంలో చేరడం అనేది బంగ్లాదేశ్కు సంబంధించిన పూర్తిగా సార్వభౌమ అంతర్గత విషయమని ఆయన తెలిపారు. దేశం ప్రజల అవసరాలు, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బంగ్లాదేశ్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానివల్ల ఇతరులు ఎవరు ఆందోళన చెందాల్సిన లేదా అసహనానికి గురవాల్సిన అవసరం లేదని భారత్ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనతో పాటుగా కొత్త గవర్నర్ల నియామకాలు పూర్తి చేయనున్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. కాగా కొత్త గవర్నర్ గా ఏపీ బీజేపీ ముఖ్యనేత పేరు ఖరారైనట్లు సమాచారం. దక్షిణాదిన కీలకంగా మారుతున్న తమిళనాడు బాధ్యతలు ఆయనకు అప్పగించాలని కేంద్రం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తుది కసరత్తు కొనసాగుతుంది. కేంద్రం కీలక నియామకాల దిశగా నిర్ణయాలను సిద్ధం చేస్తోంది. ప్రధాని మోదీ సెప్టెంబర్ 1వ తేదీన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ రోజైనా కేంద్రంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. శుక్రవారం మోదీ ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్ల పర్యటన ప్రారంభమవుతుంది. ఆయన తిరిగి వచ్చిన అనంతరం అధికార యంత్రాంగంలో మార్పులతో పాటు గవర్నర్ల బదిలీలు, కొత్త నియామకాలు, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియామకం జరగనుంది. మోదీ ప్రభుత్వంలో 69 మంది మంత్రులుండగా రాజ్యాంగం ప్రకారం మరో 12 మందిని నియమించుకునేందుకు అవకాశం ఉంది. ఇదిలా ఉండగా 70 ఏళ్ల వయసు దాటిన 12 మందికి పైగా కేబినెట్ సహాయ మంత్రులను తప్పించి యువతకు అవకాశం కల్పించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. విశాఖపట్నం ఎయిర్పోర్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాధారంగ రాయల అసోసియేషన్ అధ్యక్షుడు గాద బాలాజీ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని బాలాజీ డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎన్నో ఏళ్లుగా సేవలు నిజాయితీగా అందించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని బాలాజీ కోరారు. విశాఖపట్నంలో గత 20 సంవత్సరాల నుంచి ఈ కాంట్రాక్ట్ కార్మికులు మొత్తం కలిపి 300 మంది ఉన్నారు. వీళ్ళు కొన్ని లక్షల మంది ప్రయాణికులకి సేవలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా చేశారు. వీళ్ళది మనం ఎంత చెప్పినా చాలా తక్కువ. సేవలు మా ప్రజలు చేసిన సేవ ఎంత చెప్పినా తక్కువే. అలాగే నేను కూటమి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా, మీరందరూ ఎయిర్పోర్ట్ మారకముందు విశాఖపట్నం ఎంపీ భరత్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే మీ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ ఎక్కడ నేను కొన్ని మాల్స్లో కానీ హోటల్స్లో కానీ మిమ్మల్ని జాబ్ ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. వీళ్ళు అంత మంచి వాళ్ళు అంటే ఎయిర్పోర్ట్ నడుస్తున్నప్పుడు ధర్నా చేయకోకుండా, ధర్నా చేస్తే ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి కనీసం ధర్నా కూడా చేయకోకుండా ఎయిర్పోర్ట్ తరలి వెళ్ళినాక ఎంపీ భరత్ గారిని కలిస్తే అమ్మ మీ వయసు అంతా అని అడిగారంట. నా వయసు 45 సంవత్సరాలు అంటే మీరు అన్ఫిట్ అమ్మ ఉద్యోగాలకి మీరు ఏమన్నా చూసుకోండమ్మా ఇవ్వమని చెప్పారు. అది ఎంతవరకు న్యాయం ఎంపీ భరత్ గారు నేను అడుగుతున్నాను. రెండోది, వీళ్ళు ప్రతి ఎమ్మెల్యే మిట్టెక్కారు, దిగారు, ఏడుపులతోటి చెప్పుకొని వచ్చారు, కట్టకొండ గారికి వచ్చారు, కనీసం ఎవరు స్పందించరా. అదేవిధంగా నారా లోకేష్ గారు వచ్చారంటే నా పేరెంట్ మీకు తెలుసమ్మా అని అడిగారంట. లోకేష్ గారు అదంటే సార్ లోకేష్ గారు నారా చంద్రబాబుని అడిగారు, తమ పుత్రుడుగా అని అన్నారంటే మీకు మాట ఇస్తున్నానక్క, మీకు న్యాయం చేస్తాను, మీకు ఉద్యోగాలు చేస్తాను. నేను అడుగుతున్నాను, తమ్ముడు లోకేష్ 12 రోజులు అవుతుంది వీళ్ళ కడుపు మీద కొట్టి కనీసం వీళ్ళు ఎండలో ఆడబిడ్డలు ఎంత అన్యాయంగా కూర్చుంటే కనీసం ఒక్కడొచ్చి స్పందించాడని అడుగుతున్నా. మీరెందుకు రారా? మీరు 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 పెట్టుబడుల కోసం ఉగాండా వెళ్తారు, జింబాంబే వెళ్తారు, అమెరికా వెళ్తారు, ఎక్కడికో పోతారు. ఫస్ట్ పేరెక్కేదంటే విశాఖపట్నం. విశాఖపట్నంలో రండి, పెట్టుబడులు పెట్టించుకోండి,
మేమంతా విశాఖపట్నం భూమిని మీకు అప్పలంగా దోపిడీ చేసి మీకు ఇచ్చేస్తాం అన్నట్టు మీరు సరే అప్పటికి నోరు మూసి కూర్చున్నాం. భర్త గారికి ఏదో 50 ఎకరాలు మీరు 99 రూపాయలకి ఇస్తే అది కూడా నోరు మూసి కూర్చున్నాం. కానీ నేను చెప్తున్నా, విశాఖపట్నంలో ఈ కాంట్రాక్ట్ కార్మికులు కనుక న్యాయం చేయకపోతే మాత్రం మీరు చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు వంట బాబు కార్యక్రమం ఇంకో అరగంటలో మొత్తం దిగ్బంధం చేస్తాం. గత 12 రోజుల నుంచి మన పాత ఎయిర్పోర్ట్ ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో 300 మంది గత 12 రోజుల నుంచి వీళ్ళు దీక్ష చేస్తున్నారు, శిబిరం పెట్టి దీక్ష చేస్తున్నారు. కనీసం ఈ రోజు వరకు వచ్చి ఎవరు స్పందించి మీరు అసలు ఈ సమస్య దేని మీద సమస్య మీకు ఉంది, ఎందుకు మీరు పోరాడుతున్నారని చెప్పి కనీసం ఈ రోజు వరకు అరవడం చాలా దారుణం ఉంది. ఏదైతే రాధారంగా రాయల శిక్షణలో మేము ఇచ్చాం 48 అవర్స్ డెడ్ లైన్ ఇచ్చాం. ఈరోజు మధ్యాహ్నం 48 అవర్స్ అవుతుంది. ఈరోజు వంట బాబు కార్యక్రమం చేసాం. ఇంకొక గంటలో హైవే మొత్తం నిర్బంధిస్తాం. ఎక్కువ నడుచో చెప్పండి, ఎవడొస్తే చూద్దాం. అప్పుడు కూడా రాకపోతే ఇంకా దీన్ని తీవ్రం చేస్తామని చెప్పి కండిషన్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అని కర్నూలుకు చెందిన నూడా చైర్మన్ మరియు రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం రైతాంగానికి ద్రోహిగా చరిత్ర పుటల్లో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో రైతులకు స్వర్ణయుగంలో మారిందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి కాలంలో అన్నదాత అధోగతి పాలైన విషయాన్ని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి మొత్తం అందరికీ నేను తెలియజేస్తున్నాను, బాగా ఆలోచించేయండి. గత ప్రభుత్వంలో గడిచిపోయిన ప్రభుత్వం వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రైతులకు ఎక్కడా న్యాయం జరగలేదు, సర్వం నాశనం చేశాడు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు 70% పూర్తి చేసి ప్రభుత్వం మారిన తర్వాత, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు దానిపైన. అలాగే వెలుగొండ ప్రాజెక్టుకు ₹1 ఖర్చు పెట్టలేదు. అందరినీ ఆ పాతకాలం ఎట్లా ఉందో అట్లాగే ఉంచారు. ఇవన్నీ కూడా నదులను ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలని ఆలోచన లేకుండా డబ్బు కేవలం ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ పట్టుకుంటే ఆ డిపార్ట్మెంట్లో డబ్బు ఆదాయం వస్తుందో ఆ ఆదాయాలు తీసుకొని డబ్బులు దండుకొని కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని ఇవాళ రైతులు కాపాడకుండా ప్రతి ఒక్కటి మళ్ళా ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చి అన్ని పోలవరం పూర్తి చేస్తుంది. ఇలా పోలవరం 2027లో ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. వెలుగొండ ప్రాజెక్టు తొందరలో ప్రారంభమై నీళ్లు రైతులకు ఇచ్చే పరిస్థితి కానొస్తూ ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు ఇబ్బంది పడకుండా ఏదైతే అందరినీ కాలువను వెడల్పు చేసి ఆ యొక్క నీళ్లు ఎక్కడ కూడా కుప్పం మొదలుకొని నీ పులివెందలకు నీ నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇచ్చినారంటే మా నాయకుడు దేవుడు అపర భగీరథుడు. చంద్రబాబు నాయుడు ఆలోచన ఎట్లుంటుందంటే, కుప్పమూరు కాదు జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా సొంత జిల్లా, నీ నియోజకవర్గాన్ని కూడా నీళ్ళు ఇచ్చాడంటే పచ్చపాతం ఉండే వ్యక్తి కాదు మా నాయకుడు. నీకు కూడా నీళ్ళు ఇచ్చాడంటే ఇవాళ నువ్వు తలుచుకోవాలి. నీవు కేవలం ఎక్కడ కూడా చంద్రబాబును పొగళ్ళేవు. నువ్వు పొగడకుండా మంచి పనులు చేసిన వ్యక్తి మీద అల్లరి చేయడం తప్ప, అలజడులు చేయడం తప్ప, ధర్నాలు చేయడం తప్ప నీ ముఖానికి ఏమీ తెలియదు. ఇవాళ రైతులు కాపాడే వ్యక్తి ఒక చంద్రబాబు తప్ప ఈ రాష్ట్రంలో ఎవడు లేడు. అందుకనే పోలవరం తొందరలో పూర్తి ఎందుకు అవుతుందంటే చంద్రబాబును ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. నిధులు కేంద్ర ప్రభుత్వంతో ఇలా ఏదో ఒక విధంగా ఇబ్బంది పడి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని మొరబెట్టుకొని, సార్ నాకు పోలవరం తొందరగా పూర్తి కావాలి, వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి అయ్యి తొందరగా నీళ్ళు ఇవ్వాలి, వాటి ప్రాజెక్ట్ అన్ని పూర్తి అయిపోతే ఇక్కడ రైతులకు
ఇబ్బంది లేకుండా పంటలు పండించుకొని సుఖశాంతులతో ఉండి పచ్చగా ఉంటారు రైతులు పచ్చగా ఉంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని చెప్పేసి ఇలా కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని నిర్ణయం ప్రకారం ఈరోజు తూచా తప్పకుండా అన్ని పనులు ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎలా ముందుకు పోతుందంటే చంద్రబాబు శక్తి యుక్తి, పవన్ కళ్యాణ్ శక్తి యుక్తి, మా నారా లోకేష్ గారి యొక్క ఆలోచన ఎలా ఉందో ఒక్కసారి అర్థం చేసుకుని చిన్న వయసులో ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం రైతులను కాపాడే విషయంలో ముందుకు దూసుకుపోతున్నట్టు మా నారా లోకేష్ గారు కానీ ఇంతమంది కష్టపడేది కేవలం రాష్ట్రంలో రైతాంగం ఇబ్బంది పడకూడదు, రైతులు కాపాడే బాధ్యత మన మీద ఉంది. రైతులు మొత్తం మన కూటమి ప్రభుత్వానికి నమ్మి ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళని కూడా ఏ ఒక సకాలంలో వర్షాలు పడక ఇబ్బంది పడే రైతులను ఏ విధంగా ఆదుకోవాలి ఆలోచన చేయాలి తప్ప రైతులకు ఇబ్బంది పడే పని ఏమి చేయకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ప్రత్యేకంగా రోజు రైతులు ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనే శ్రద్ధ పెట్టి వాళ్ళ యొక్క ఆస్తులు పెంచాలి, వాళ్ళ యొక్క ఆదాయం పెంచాలి, వాళ్ళని కాపాడాలనే ఉద్దేశం ముందు చూపున్నట్టు జాగ్రత్త ఉండేటి మనిషి మా నాయకుడు చంద్రబాబు నాయుడు. దాని మీదే కూడా ఇవాళ బురద చల్లుతావు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వెలుగొండ ప్రాజెక్టు నువ్వు చేసావా? నీ ముఖం ఒక్కసారి అర్థం చేసుకో, దరిద్రం ముఖం. వెలుగొండ ప్రాజెక్టు ఏమన్నా ఎంత నిధులు ఇచ్చావు, పబ్లిక్ డబ్బులు ఎంత ఇచ్చావో, పోలవరం పూర్తి చేసినని చెప్పి తప్పుడు కూతలు కూస్తారా మీరు? పోలవరం ఒక పైసా ఖర్చు పెట్టారా? అందరిని ఒక పైసా ఖర్చు పెట్టారా మీరు? మొఖాలకు దరిద్ర మొఖాలకు అందరిని ఇవాళ వెడుపు చేసి నీళ్ళు ఇచ్చారు ఘనతకు ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంది. ఇన్ని జరుగుతుంటే, ఇంత మంచి పనులు చేస్తుంటే మా మీద ఎందుకు బురద జల్లేది? సిగ్గు తెచ్చుకో, తల దించుకో. ఇవాళ ఎందుకంటే నీవు కేవలం డబ్బుల మనిషివి, కేవలం నీవు ఏ విధంగా నీ ఆదాయం పెంచుకున్న ఉద్దేశం ఉంది తప్ప నీకు ప్రజలు కాపాడే బాధ్యత నీకు లేదు, ప్రజల మీద శ్రద్ధ లేదు. ఓట్లు అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు మళ్ళా వాళ్ళ ముఖాలు చూడవు. నీలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం. ఆ 5 ఏళ్ళు పట్టి రాష్ట్రం నాశనం అయిపోయింది. ఈరోజు ఒక మంచి ప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం ఇవాళ ప్రజలకు అన్ని విధాల సహకారాలు ఇస్తుంటే పొగిడేది పోనిచ్చి ప్రతి ఒక్కటి నేను చేసినట్టు నీ ముఖానికి ఏమీ చేయలేదు రాష్ట్రానికి. రాష్ట్రం ఇది చేసినని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క ప్రాజెక్టు తెచ్చావా? ఒక ప్రాజెక్టు నిధులు తెచ్చావా? ఒక ప్రాజెక్టు పూర్తి చేసావా? ఒక ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసావా? ఒక ప్రాజెక్టు పునాదులు వేసావా? దుర్మార్గుడా, ఇంత దుర్మార్గంగా పోతున్నవే. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ దుర్మార్గుడు నమ్మొద్దండి. ఈ దుర్మార్గుడు మన అందరినీ మోసం చేస్తున్నాడు. అలాగే దాదాపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ఈ స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ఈ కింది నుంచి ఫస్ట్ ఈ యొక్క స్థానిక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించండి. తప్పకుండా మీకు అండదండలుగా చంద్రబాబు ఉంటాడు. ఎప్పుడైనా సరే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పార్టీ ఇది. ప్రజలు అండదండలకు ఉన్నంత వరకు, మీ ఆశీస్సులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చాలా శ్రద్ధగా పనిచేస్తాం, మిమ్మల్ని కాపాడుకుంటాము. అందుకనే స్థానిక సంస్థ ఎన్నికల్లో పెద్ద విజయం సాధించి మీ అండదండ నుండి రాష్ట్ర అభివృద్ధి చెందాలా, రైతులు బాగుండాలా, రైతులకు ఏ కష్టం లేకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు వ్యక్తి ఉండాలి అని ప్రతి ఒక్కరూ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున గెలిపిస్తారని ఆశిస్తూ తెలియజేస్తున్నాను.